మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ 2025వ సంవత్సరంలో 3వ మాసమైన ఈ మార్చి మాసం మరి ఒక ఆదివారపు దినమైన ఈ 9వ తేదీ ఈ ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా చిన్న దేవుని బిడ్డలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంతోమంది సమయాన్ని ఈరోజు చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను మన ఎడలను తన పరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపుని బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా, కనపరిచే వారంగా, భూమి మీద మన పట్ల ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. ఈ వారంలో మనకు బుధవారము, శుక్రవారం ప్రార్థన కూడికలు ఉంటుంది. 7 గంటల నుంచి దేవుని ప్రజలు కలుసుకునేది. ఈరోజు సాయంత్రము యవనస్తుల కూడిక కూడా ఉంటుంది. యవన పిల్లలందరూ కూడా కలుసుకునేది. ఈ పగుల ఆరాధనకు యవన పిల్లలు చాలా మందిని నేను చూస్తున్నాను. ఈ పిల్లలు సాయంత్రం కూడా కలుసుకోవాలి, తప్పనిసరిగా కలుసుకోవాలా. మీకు ప్రత్యేకమైన సందేశము సాయంకాలమే దొరుకుతుంది. ఇప్పుడు వచ్చే మెసేజ్ మీకు ప్రత్యేకించి రాదు. కాబట్టి యవన పిల్లలకి చెప్పేది మాట ఏంటంటే, సాయంత్రము యవన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ తప్పనిసరిగా కలుసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిల్లరా, దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి మరి ఈరోజు నుంచి మరి బాలికల పాఠశాల ప్రారంభించబడింది. సండే స్కూల్ ప్రోగ్రాము ప్రారంభించబడింది. మరి ఈ యొక్క సండే స్కూల్ నడిపించడానికని మరి ముందుకు వచ్చినటువంటి దేవి బిడ్డలు జనరల్గడ్డ విజయ్, సదరి చిన్నక్క, వాళ్ళిద్దరు కూడా ముందుకు వచ్చారు. ఈరోజు ఉదయం 8 నుంచి ఇంచుమించు 9:30 దాకా మరి సండే స్కూల్ బాలికల యొక్క పాఠశాల జరిపించడం జరిగింది. ఇంచుమించు ఫస్ట్ రోజే ఇంచుమించు 20 మంది పైగా పిల్లలు వచ్చారు, కలుసుకున్నారు. దేవుడు ఈ యొక్క సండే స్కూల్ని దేవుడు దీవించలాగా, ఆశీర్వదించలాగా అన్ని చేతులు పైకెత్తి ఆయన రాకడ పర్యంతము ఆయన ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ని నడిపించలాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. సంఘం అని ఉంటే ఏం జరగాల? సండే స్కూల్ జరగాల, యవనస్తుల మీటింగ్ జరగాల. అది దేవుని మహాత్మను బట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇప్పుడు ద్వారం తెరవడం జరిగింది, ప్రారంభించబడింది. సండే స్కూల్ కొరకు ప్రార్థన చేయండి, యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి, యవన పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆయన రాక పర్యంతము ఈ కార్యక్రమాన్ని, యవన పిల్లల కార్యక్రమాన్ని కానీ ఈ సండే స్కూల్ ప్రోగ్రాం కానీ ప్రభు దీవించలాగా ప్రార్థన చేయమని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. మరి నిన్న పోయిన వారంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులకి 10 మంది విగ్రహారాధికులు ఉన్నారు. వారికి ప్రతి సంవత్సరం మనం చీరలు తీసి అలవాటు ఉంది. ఈ సంవత్సరం తీసేయలేదు. మరి తీసేయమని కోరి ప్రకటన చేసినప్పుడు మరి చీరలు కొనుగోలు చేయటానికి, తీసి ఇవ్వటానికి వాళ్ళకి మరి జల్లగడ్డ యాకోబన్న పెద్దలు అన్నగారు, మరి సోదరి జయమ్మ గారి కుటుంబం నుంచి 2,000 రూపాయలు సాయం చేశారు. అదేవిధంగా దేని పిల్లరా పెద్దలు గోన ఇస్రాయేలయ్య మరియమ్మ గారి కుటుంబం నుంచి కూడా 3,000 రూపాయలు మరి ఇచ్చారు. మరి దేవుడు వారి కుటుంబాన్ని దీవించలాగా
మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా తెలిపిలారా మన సంఘ సహవాసములో ప్రభులో ఎదుగుతున్న ప్రభు బిడ్డలు సభలో గోన ఐజాబ్ ఆగ్నేశమ్మ కుటుంబం. ఆగ్నేశమ్మ ఈ మధ్య జోసెఫ్ కాలేజీలో తెలిపిలారా మీరు ఇప్పుడు కూర్చోండి. మీకేమైనా తేడా తెలుస్తుందా? ఏమైనా తేడా తెలుస్తుందా? ఏం పలకరు తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? అలాగుందా? దేనివల్ల చెప్పండి. మధ్యకు ఏసీ ఒకటి వచ్చింది. దాన్ని స్పాన్సర్ చేసిన దేవుని మందిరాన్ని ప్రేమించి ప్రయాసపడిన కుటుంబాలు పెద్దలు యోగు రైతమ్మ కుటుంబము, దాని పెద్దలు కె రవి సుహాసినమ్మ కుటుంబము, దాని పెద్దలు యేసుదాస్ ఓర్పమ్మ కుటుంబము, అలానే సహోదరుడు తగరం రాకేష్ మరి శిపురమ్మ కుటుంబము ముందుకొచ్చారు, తీసిచ్చారు, తగిలించారు. ఆమేన్. హల్లెలూయా. అది బట్టి ఒకసారి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువే కాదు డబ్బులు ఎక్కువే తీసేలా, వాళ్ళ కష్టంలోనే వాళ్ళ ఇబ్బందిలోనే వాళ్ళ ఇరుగులోనే దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందరికి ఉపయోగకరంగా ఉండాలా, అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలా అన్న ఉద్దేశంతో అందరూ పెట్టే దేని పిల్లలు చప్పులు తట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆమేన్. దేవునికి ఇవ్వండి, దేవుడు తప్పనిసరిగా ఎన్నో రెట్లు చేసి మీకు ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేని పిల్లరా మరి మన మధ్యలో దైవ సేవకులు చినారికట్ల పొదిలి దగ్గర ఉన్నటువంటి చినారికట్ల గ్రామంలో దేవుని పరిచర్య ఘనముగా చేస్తున్నటువంటి దైవ సేవకులు సురేష్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన సంఘ సాహసంలో ప్రభులు ఎదుగుతున్న ప్రభుడలు పెద్దలు సగోడు నర్సయ్య, చెరుగురి నర్సయ్య, సగోడు శాంతమ్మ కుటుంబం తరపున మన మధ్యకు రావటం జరిగింది. తీసుకొని వస్తానయ్యా అన్నది సహోదరి ఫోన్ చేసి తీసుకురా అని చెప్పడం జరిగింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో వారు మనకు దేవుని సందేశం అందిస్తారు కనుక నిశ్శబ్దంగా దేవుని మాటలు వినండి, దేవుని చేత దీవించబడింది. ఆమేన్. దేవుని సేవకుల్ని అక్కడ నేను చూశాను. మన నర్సయ్య సహోదరి శాంతమ్మ గారి కుమార్తె ఫంక్షన్ అంటే బాల్య దశలో నుంచి యవ్వన దశలో అడుగుపెట్టిన సందర్భంగా వాళ్ళు పెద్ద ఫంక్షన్ ఒకటి వాళ్ళ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్కు నేను పిలవబడినప్పుడు ఆ సందేశము అందించడానికి దైవ సేవకులే నాకు సమయం ఇచ్చారు. దాని తర్వాత కూడా చర్చలో ఒకసారి వాక్యం చెప్పిన గుర్తుంది, మందిరంలో కూడా దేవుని వాక్యం చెప్పిన గుర్తుంది. మరి మమ్మల్ని సేవకులంగా మేము పోయినప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు సమయం ఇచ్చిన దైవ సేవకులు సురేష్ గారు ఇప్పుడు మన మధ్యలో మొట్టమొదటిగా మన సంఘ సహవాసానికి వచ్చి ఉన్నారు. వారు మనకి దేవుని సందేశము అందిస్తారు. సపడదట్టి దేవుడు దేవుని సేవకులు ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రములు. ప్రభువు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకు మరి ముఖ్యంగా సంఘ కాపరి జోసఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేను ఈరోజు ఇక్కడికి రావాలనే ఆశ కలిగి ఉన్నాను. మరి సహోదరి శాంతమ్మక్క సహోదరి నరసమ్మ గారిని అడిగాను.
చెన్నై వస్తాను అన్నప్పుడు రాతమ్ముడు వచ్చి నా రండి దేవుడి వాక్యమును మరి అయ్యగారికి చెప్తాము, మరి అవకాశము కల్పించవచ్చని కూడా అన్నారు. అదేవిధంగా దేవుడు అయ్యగారి ద్వారా నాకు ఈ గొప్ప అవకాశం దయచేసిన అయ్యగారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. మరి క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, నేను మీకు మీలో కొంతమందికి పరిచయం ఉండి ఉంటాను. మరి ముందుగా నా యొక్క చిన్న సాక్ష్యం చెప్పుకొని తదనంతరము వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా పేరు గోడా సురేష్, నా సొంత గ్రామము గుడిపాడపల్లి. మా నాన్నగారు టీచరు, మేము 7 సంతానం, అందులో నేను పెద్దవాడిని. నేను పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను. ఒక 3 నెలల చిన్న బాబోకుడు మంచం మీద నుండి కింద పడ్డాడంట. అప్పటికి 3 రోజులు పాలు తాగలేదంట. ఆ పడినప్పుడు మాట రాకుండా, జడుపు కూడా లేకుండా పడిపోయాడు అనమాట. ఆ సమయంలో మా ప్రక్రిట్లో మాకు బంధువు ఉన్నారు, కొదమల దావీదు మా తాతయ్య గారు. ఆయన దగ్గరికి మా అమ్మ తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత నేను ఏడ్చానట. అప్పుడు మా అమ్మ, అయ్యా ఈ బిడ్డ బ్రతికించారు కనుక ఈ బిడ్డని నీ సేవకు ఉపయోగిస్తానని ఆమె ఒప్పందం చేసుకుందంట. కానీ నేను చదువుకునే రోజుల్లో మా స్కూల్లో నేను ఫస్ట్ వచ్చేవాడిని. 10వ తరగతిలో మా క్లాసు ఫస్ట్ నేనే. ఆ విధంగా చదువుతున్నప్పుడు మా తల్లిదండ్రులు వారు దేవుని బిడ్డగా సమర్పిస్తామన్న విషయాన్ని మర్చిపోయారు. తర్వాత ఇంటర్మీడియట్ పోయేటప్పటికి ఫెయిల్ అయ్యాను. నేను 86లో ఇంటర్ చదివిన తర్వాత నా డిగ్రీ పూర్తి అయ్యేటప్పటికి 2005 అంటే మధ్యన కనీసం ఒక 18 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే దేవుని పని చేయకుండా ఈ లోకపరంగా చదువుకోవాలి, ఉద్యోగం పొందాలని ఆశ కలిగినప్పుడు దేవుడు ఆ పనికి ఆటంకం కలగజేశాడు. నేను బీఈడీ చేశాను. నేను 10వ తరగతి వరకు లెక్కలు చెప్పగలిగినాను, చెప్పాను కూడా. 23 ఏళ్ళు ప్రైవేట్ స్కూల్లో చెప్పాను. అయినప్పటికీ నాకు డిఎస్సిలో ఉద్యోగం రాలేదు. నాకంటే మా క్లాస్లో బెంచ్లో తక్కువ మార్కులు వచ్చిన వారందరూ కూడా ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు, నాకు రాలే. నేను అనుకుంటాను అదే ఉద్యోగం వచ్చి ఈనాడు దేవుని పనికి వచ్చి ఉండేవాడిని కాదేమో. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ ఒక్కటే కాకుండా నా జీవితంలో నాకు 33 ఏళ్లకు మ్యారేజ్ అయింది. నా వివాహమైన తర్వాత 8 ఏళ్ల వరకు నాకు బిడ్డలు లేరు. ఒకరోజు నేను బయటికి ఉదయాన్నే కాలకృత్యాలు తెచ్చుకొని వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో ప్రయాణమై వెళ్తున్న వ్యక్తి నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోయారు. అంటే సన్యాసి వాడు ఎదురయ్యాడు, మనం ప్రయాణం చేయకూడదు. అది మా అత్తగారి గ్రామంలో జరిగింది. నాకు చాలా బాధ కలిగింది. నేను ఇంటికి వచ్చాను, మా ఆవిడతో మాట్లాడి ఆ రోజు నుండి దేవుడి మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. తర్వాత ఒక 2 నెలల తర్వాత బాప్తిసం తీసుకున్నాం ఇద్దరము. అదే సంవత్సరంలో దేవుడు మాకు బిడ్డనిచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఎందుకు విశ్వాసం ఉండి ఆయన వేడుకున్నట్టయితే ఖచ్చితంగా ఆయన మన మొర ఆలకిస్తాడనేది నా యొక్క జీవితంలో నేను చూశాను. నాకు 40 సంవత్సరాల వయసులో నాకు దేవుడు బిడ్డనిచ్చాడు. మరి నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుండి ఆ సంఘంలో అవకాశం కలిగినప్పుడు వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయడం, ఏదైనా అవకాశం ఇస్తే చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుడు బైబిల్ ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. తర్వాత చిన్నారికట్ల సంఘము వాస్తవంగా నాకు ఎక్కడో ఆ ఊరు నాకు తెలియదు. ఆ ఊరిలో నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్ళాను. అలాంటి నాకు ఆ గ్రామంలో సంఘ కాపరిగా అవకాశం ఇచ్చారు. మరి ఈ విధంగా దేవుడు ఆయన సేవలో నన్ను వినియోగించుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిపై ఉండేవారిగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకనగా మరి దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేలు చేస్తూ ఉంటాడు. మరి ఈ మేలు చేసేటప్పుడు మనము ఎలా ఈ లోకంలో జీవించాలి, మరి ముఖ్యంగా ఒక మానవుడు మంచివాడు లేక జ్ఞానవంతుడు లేక తెలివి తక్కువవాడు లేక ఏదైనా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపించేది ముఖ్యంగా అతను మాట్లాడు మాట విధానాన్ని బట్టి. అంటే నాలుక, ఆ నాలుకల గురించి మనం ధ్యానించుకుందాం.
సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, కృపగల దేవ, మీ నామమును బట్టి వెల్లని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో తండ్రి చెన్నై పట్టణంలో మరి జోసఫ్ గారి సంఘం దగ్గర చేరితని మిమ్మల్ని కనపరుచుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మరి ఈ సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని వివరించడానికి తండ్రి శక్తి చాలా తండ్రి. మీ చిత్తమైతే మీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో నింపు తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము ప్రతి ఒక్కరికి నేను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే జీవ మరణములు నాలుక వశము. ఈ నాలుక ద్వారానే మనము నిత్య జీవాన్ని పొందుతామా, నిత్య నరకాన్ని పొందుతామా? ఈ నాలుక ఎలాంటి నాలుక? నాలుకల గురించి పరిశుద్ధ గ్రంథములు కొన్ని మాటలు చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావడే చావరు, ఏలైనక మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరుగున వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మరి ఇక్కడ గమనించినట్లయితే స్త్రీకి మరి ఆనాడు తండ్రి అనే దేవుడు ఆదామును చేశాడు మట్టితో. తర్వాత ఆయనకు సహాయకారిగా అవ్వను నిర్మించాడు. మరి వారిరువురికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆ వృక్ష ఫలమును తినవద్దు అని. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దు అని చెప్పాడు. అయితే ఇక్కడ సర్పం వచ్చి ఏం తెలియజేస్తుంది? ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చితమని నరునికి ఆజ్ఞాపించాడు. అయితే ఈ సర్పం ఏం చెప్తుంది ఇక్కడ? మీరు చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడ్డని. అంతేకాకుండా మీరు ఎలా ఉంటారంట? దేవతల వలె ఉంటారు అన్నప్పుడు వీళ్ళలో ఆశ కలిగినది, ప్రలోభం. అంటే మేము కూడా దేవతల వలె ఉండాలని ఒక ఆశ అవ్వలో కలిగింది. అందుకని ఇక్కడ సర్పము యొక్క నాలుకని ప్రలోభ పెట్టు నాలుక అంటే ఇతరులను ఆశ కల్పించే విధంగా మాట్లాడే నాలుక. అలాంటి నాలుక వలన ఆ సర్పము మాటలకు అవ్వ విన్నది, పాపమును ఈ లోకానికి తెచ్చిపెట్టినది. కాబట్టి దుష్టుని యొక్క ప్రలోభ పెట్టే నాలుక, అలాంటి నాలుకగా మనలో ఉండకూడదని దేవుని మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరొకటి అబద్ధపు నాలుక. ఈ అబద్ధపు నాలుకల గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 15 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతను చిన్నవాడై తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండని వాడు. మరి తెచ్చుతున్నాడు. ఏం తెస్తుండు? సమాచారం తెస్తున్నాడు.
యోసేపు. మరి ఈ యోసేపు అన్నల యొక్క చెడుతనాన్ని గురించి తండ్రికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ అన్నలకి తమ్ముడి మీద ద్వేషం కలిగి ఉన్నది. మరి ఒకరోజు తండ్రి ఏమంటాడంటే 12వ వచనం, అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళింది. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరుడు షెకెములో మంద మేపుచున్నాడు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాడు. తండ్రి ఏమన్నాడు, నువ్వు అక్కడ నీ అన్నలు ఉన్నారు మంద మేపడానికి అక్కడికి వెళ్ళమన్నాడు. మరి మనకు ఈ విషయము బాగా తెలుసు. మరి అక్కడికి వెళ్ళాడు. యోసేపును వాళ్ళు ఏం చేశారు, గోతిలో గుంటలో పడేశారు. ఆ విషయాన్ని కూడా మనము చూడగలం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 32వ వచనం, అదే అధ్యాయము 32వ వచనం, ఆ విచిత్రము నిలువుటంకిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. అతన్ని దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగం వాడిని తినివేశను, యోసేపు నిత్యముగా చేర్చబడను. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ అన్న రూబేను ఏం చేశాడు, ఈ నిలువుటంగి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కారణం, ఇస్మాయిలీలకు వారు అమ్మివేశారు. అక్కడ యోసేపు లేడు. మరి యోసేపు గురించి ఏం చెప్పాలి అని ఉన్నప్పుడు ఆ రూబేను ఆ నిలువుటంగిని, ఆ విచిత్రపు నిలువుటంగిని తీసుకొని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చూపిస్తూ, ఇది నీ కుమారుడిదేనా అవునో కాదో గుర్తుపట్టమన్నాడు. మరి ఏదో మృగము దుష్ట మృగం చీల్చేసిందని ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో చూడండి. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోడె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగళార్చుచుండగా, తల్లిదండ్రులకి అబద్ధం చెప్పడం వలన ఆ తండ్రి ఎన్నో దినాలు అంగళార్చినట్టు చూస్తున్నాం. అబద్ధం మాట వలన ఆ తండ్రి ఎంతో బాధపడినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అబద్ధం వలన ఇతరులను బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఇంకా మనం గమనిస్తే యాకోబు ఏశావు విషయంలో కూడా తండ్రికి ఆశీర్వాదాలు పొందుట కొరకు యాకోబు అబద్ధం ఆడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఆదికాండం 27వ అధ్యాయంలో, ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనం, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. చూడండి, ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు, ఏశావు అను నీ జ్యేష్ఠ. ఎందుకు చెప్తున్నాడు? ఆశీర్వాదాలు పొందడం కొరకు, తండ్రి ద్వారా దీవెనలు పొందుట కొరకు అతను అబద్ధం పలికాడు యాకోబు. కాబట్టి ఏశావు వలె వేషం మార్చుకున్నాడు. ఏశావునని కూడా తన తండ్రి దగ్గర అబద్ధము పలికాడు. మరి ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఏశావు వస్తాడు, తండ్రి దగ్గరకు వస్తాడు. తండ్రి నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతో దుఃఖపడతాడు. ఒక అబద్ధం వల్ల ఆయన ఎంతో బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము పలికే అబద్ధపు మాట వలన, మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అయితే ఏం రాయబడి ఉందంటే, అబద్ధం ఆడరాదు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. మరి కాబట్టి ఈ అబద్ధపు నాలుక అనేది మనలో ఎంత మాత్రము ఉండకూడదు. అదేవిధంగా అననీయ సప్పీరాల విషయంలో కూడా అబద్ధము. అందువల్ల ఏం కోల్పోయారు? వాళ్ళ జీవితాన్ని వారి లోకాన్ని విడిచిపోయిన వారిగా ఉన్నారు. అననీయ సప్పీరా మీకు అందరికీ తెలుసు. అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఆది అపోస్తులు
వారు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆనాటి విశ్వాసులు తమకు కలిగిన యావత్ ఆస్తిని తెచ్చి పొలములను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో అననీయ సప్పీరాలు కూడా పొలాన్ని అమ్మాలని నిశ్చయించుకున్నారు. ఆ పొలమును అమ్మారు. కానీ ఆ ధనములో కొంత ధనము దాచుకొని మిగిలినది తెచ్చి అపోస్తుల ఎదుట పెట్టారు. ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో చూడగలం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును, కాబట్టి సాతాను హృదయాన్ని ప్రేరేపించింది. అందువలన అననీయ అబద్ధమాడాడు. కాబట్టి అబద్ధం ఆడటము అనేది ఎవరి ప్రేరణ? సాతాను ప్రేరణ అయి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఆనాడు ఆ అననీయ అబద్ధం ఆడాడు. అంతేకాకుండా ఆయన భార్య సఫీర కూడా అబద్ధం ఆడింది. వారి ఇరువురు ఒక దినముననే ఈ లోకమును విడిచి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే అబద్ధపు నాలుక వలన యోసేపు సహోదరులు తన తండ్రిని బాధపెట్టారు. యాకోబు అబద్ధం వలన తన తండ్రిని బాధపెట్టాడు. అననీయ సప్పీరాలు అబద్ధం వలన పరిశుద్ధాత్మనే మోసపుచ్చాలని చూశారు. కాబట్టి ఇలాంటి అబద్ధపు నాలుక మనకు ఎంత మాత్రము ఉండకూడదు. ఇంకా మరొకటి, మూర్ఖపు పట్టుదల గల నాలుక, మూర్ఖంగా మాట్లాడటం. ఆ మూర్ఖపు పట్టుదల అంటే పెద్దలు అంటారు, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, కుందేలు అనే దానికి 4 కాళ్ళు ఉంటాయి. కానీ వాళ్ళు వాదించేది ఎలా ఉంటుంది? కుందేలుకి 3 ఉన్నాయి, 4వది లేదు అంటారు. అలానే మూర్ఖత్వంగా ఉన్న నాలుకల గురించి మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 28వ వచనం. గనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము, భద్రం సుమి, నా ముఖము ఇక్కడ చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవు అన్నది సరే, నేను ఇక్కడ నీ ముఖము చూడను. ఇశ్రాయేలు దేశంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. మోషే ద్వారా వారిని విడిపిస్తున్న సమయంలో ఫరో వారిని ఎంత మాత్రము దాసత్వం నుండి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. చివరికి ఏమంటున్నాడు? నా ముఖము నా ఎదుట నుండి పొమ్ము, భద్రం సుమి, నా ముఖం ఇక్కడ చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమోదు. నువ్వు మరలా నన్ను వచ్చి కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే ఏమవుతావు? మరణమవుతావు అని కూడా చెప్పాడు. మరి అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే అంత మూర్ఖంగా ఉన్నాడు. అప్పటి వరకు ఎన్ని జరిగాయి? కరువులే వచ్చాయి ఆ దేశంలో. మరి దేవుడు తెగులను రప్పించాడు. మరి ఎన్నో మిడతలు వచ్చాయి. మరి నీళ్లు రక్తంగా మారాయి. ఇవన్నీ చూసినా కూడా ఆ ఫరో మనస్సు కరగలేదు. కారణం అతను ఉన్న మూర్ఖపు పట్టుదల. వెల్లడివ్వకూడదు వీళ్ళని అది ఉద్దేశం. అదే నిర్గమకాండం 11వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుదాం. అప్పుడు ఐగుప్తు ఆ దేశమంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. మరి ఇక్కడ గమనించినట్లయితే ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టదు కూడా. ఏం జరిగింది? ఆ ఒక్క రాత్రే మరణదూత సంహారం. ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుణ్ణి తీసుకొని పోవడం జరిగింది. మరి ఆ విధంగా ఐగుప్తు దేశంలో రాజులేమి సేనాపతులని ప్రతి ఒక్క ఎవరికైతే
ఆ రక్తపు గుర్తు వారి ద్వారబంధం కూడా ఉండదు. అట్టి వారి బిడ్డలందరూ ప్రథమ పుత్రులను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అక్కడ అన్నాడు మహాఘోష. పెద్ద కుమారుడు ఇంట్లో చనిపోతే ఎంత వేదన ఉంటుంది. రాజు ఉన్నాడు, రాజు యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడు అనుకో, రాజు తర్వాత రాజు కావాల్సింది ఎవరు? ఆయన పెద్ద కుమారుడు. అలాంటి పెద్ద కుమారుడు చనిపోతే ఆ రాజుకి ఎంత దుఃఖం ఉంటుంది. మరి అంతటి ఘోషని ఆ దేశమంతా అనుభవించింది. ఎందువల్ల? కేవలము ఆ రాజు యొక్క మూర్ఖపు పట్టుదల వలన. అదే ఇశ్రాయేలు ప్రజల్ని పంపించుంటే అన్ని శ్రమలు వచ్చినవి కావు. కాబట్టి మూర్ఖపు పట్టుదల అనేది, అలాంటి నాలుక మనకు, మూర్ఖపు మలుపులు, మూర్ఖపు మాటలు పలికే నాలుక మనకు ఉండకూడదు. లేకపోతే ఈర్ష్య కలిగిన నాలుక, ఒకరి ఎడల ఒకరికి ఈర్ష్య, ఒకరి ఎడల ఒకరికి ఈర్ష్య. ఆ ఈర్ష్య అనేది ఎలా వస్తుందంటే, నాకంటే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు అనిపించినప్పుడు ఈర్ష్య వస్తుంది. నాకంటే వాళ్ళు గొప్ప జీవితాన్ని చూస్తున్నారు అనిపించినప్పుడు ఈర్ష్య కలుగుతుంది. మరి అలా ఈర్ష్య కలిగిన వారి గురించి మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించగా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా ఆ మాట వినెను. ఎవరు విన్నారు? యెహోవా వినెను. యెహోవా ఆ మాట వినెను. ఇక్కడ ఎవరి మీద ఎవరికి అసూయ కలిగింది? ఎవరి మీద ఎవరికి ఈర్ష్య కలిగింది? తన సొంత తమ్ముడైన మోషే మీద అక్కైన మిరియాముకి ఈర్ష్య కలిగింది. ఏ విషయంలో వచ్చింది ఇక్కడ? ఆ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న దాని వలన, అంటే ఇంటికి వచ్చిన ఆ గోడల వలన ఆమెకు బాధ అనిపించిందేమో. కానీ మోషే మీద అలా ఈర్ష్యపడ్డము దేవుడు అంగీకరించలా. అందుకే మోషే యెహోవా ఆ మాట వినెను. ఏమంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికులు. కాబట్టి యెహోవా ఏమని చెప్పాడు? మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఈర్ష్యపడింది మిరియాము. అహరోను కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇక్కడ రాస్తున్నారు, ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. విరోధంగా మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. కానీ శిక్ష ఎవరికి వచ్చింది? ముఖ్యంగా మిరియాముకి వచ్చింది. ఆ విషయాన్ని కూడా చూద్దాం. ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞయించాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో. మరి ఇక్కడ చూడండి, ప్రవక్తగానే ఉంటే ఎట్లా మాట్లాడతాడట? కలలో దర్శనం ఇస్తాడు దేవుడు, కలలో దర్శనం ఇస్తాడు. అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు. ఎందుకంటే మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్టు చూస్తున్నాం, కానీ ఆయన ముఖమును చూడలేదు. కానీ దేవునితో మాట్లాడిన వాడిగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుడు మోషేని గురించి తల్లి అయిన దేవుడు ఏమంటున్నాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంతకుముందు ఏం రాశారు? సాత్వికుడు అని కూడా రాశారు. మరి మోషే అంత సాత్వికంగా ఉన్నాడు. అదేవిధంగా దేవుని పనిలో, దేవునిచ్చిన ఆజ్ఞల్లో ప్రతి ఒక్క విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని
మీద ఈర్ష్య కలిగినందుకు ఏం జరిగిందో చూడండి. నేను గూఢభావములంత కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. తండ్రి దేవుడే చెప్తున్నాడు, నేను గూఢభావంతో కాదు, అంటే దర్శనమిచ్చి మోషతో మాట్లాడట్లేదు, ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదన్ను. ఇక్కడ గమనించాల్సిన విషయం, మోషే ఎవరు? దేవుని సేవకుడు. ఆ విషయాన్ని గమనించాలి. ఆమె తమ్ముడు అనే విషయాన్ని ప్రక్కన పెట్టాలి. ముందు అక్కడ గమనించాల్సిన విషయము, ఆమె ఎవరు? ఆ మోషే ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడికి మనం విరోధంగా మాట్లాడకూడదు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తుంది. ఏమంటున్నాడు? మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అంటే ఇద్దరిని అన్నాడు. ఇక్కడ అహరోన్ అన్నాడు, మిరియామును కూడా దేవుడిని చెప్తూ ఉన్నాడు. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘం ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా. చూడండి, ఒక దైవ సేవకుని వ్యతిరేకంగా ఆమె ఏమన్నది? మోషే ఒక్కడే యెహోవాతో మాట్లాడా, మేము మాట్లాడలేదా అని మోషే మీద ఈర్ష్య కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అందువల్ల ఆమెకేమొచ్చింది? కుష్టు వ్యాధి వచ్చింది. కాబట్టి ఈర్ష్య కలిగిన నాలుక మనలో ఏ ఒక్కరికి ఉండకూడదు. ఇంకా మనం గమనించినట్లయితే 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మరి ఇక్కడ మోషే ఏం చేశాడు? ఆమెను బాగు చేయమని దేవుడికి మొరపెట్టాడు. మనం ఎలా ఉంటాం? మన మీద ఎవరైనా నిందలు వేస్తే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తామా? మన మీద ఎవరైనా అసూయ కలిగి ఉంటే వారి మీద మనం ప్రార్థన చేయగలమా? వారికి మంచి మనసు దయచేయమని. కానీ ఇక్కడ మోషే అయితే ఏం చెప్తున్నాడు? ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. కాబట్టి మనకు శ్రమ కలిగించిన వారు, మనకు నష్టం కలిగించిన వారు, మనకు కష్టం కలిగించిన వారిని, మనల్ని నష్టపెట్టే వారిని, వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. మోషేలో ఆ గుణం చూశారు. కాబట్టి మనం కూడా మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. కాబట్టి మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. ఈర్ష్య కలిగిన నాలుక మనకు ఉండకూడదు. లేకపోతే గర్వము నాలుక, గర్వము, కొంత ఆస్తి లేక ధనము లేక ఉద్యోగము లేక మరి ఉన్నతమైన స్థితిలో రాజకీయము లేక ఏదైనా ఒక ఉన్నత పదవి ఇచ్చినప్పుడు మానవునికి గర్వం అనేది వస్తుంది. ఈ గర్వం వచ్చినప్పుడు వారు మాట్లాడే మాటలనే గర్వపు నాలుక కలిగిన వారు అని అంటారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్సారు కుమారుడు కోరహు, రుబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరామును, పెలతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానమైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వసభ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్ముడు మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. మరి ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి దాసత్వం నుండి విడిపించడానికి మోషే తెచ్చుకున్నాడు. మోషే అనేక సాకులు చెప్పాడు. అయినప్పటికీ దేవుడు మోషేను వదిలిపెట్టకుండా
ఆయనకు తోడుగా అహరోను కూడా పంపించాడు. మరి ఈ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారు. అయితే ఇక్కడ లేవీ మునిమనుమడు. ఈ లేవీలు ఎవరు? దేవుని పని జరిగించేవారు. 12 గోత్రాల్లో లేవీ గోత్రానికి దేవుడు వారికి స్వాస్థ్యం ఇవ్వకుండా దేవుని పనిని అప్పగించాడు. మరి ఆ లేవీ గోత్రంలోనే వచ్చిన వారు ఈ అహరోను, మోషేలు కూడా. అయితే మరి ఇక్కడ ఈయనెవరు? లేవీకి మునిమనుమడకు కహాతులకు మనముడైన ఇస్సారు కుమారుడకు కోరహు. ఈ కోరహు అదేవిధంగా రూబేనీయుల నుండి ఎలియాబు కుమారుడైన దాతాను, అబీరాము, వాళ్ళే కాకుండా పెలేతు కుమారుడైన ఓను. వీరు ముఖ్యంగా వీరు కలిసి ఆలోచన చేశారు. ఏమని? మోషే అహరోనులకు విరోధంగా మనము కూడా ఉందాము పెద్దలు కానీ ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఏం చేశారు చూడండి. 250 మందితో మోషేకు ఎదురుగా లేచారు. మోషేకు విరోధంగా ఎంతమంది తోడు చేసుకున్నారు? ఇక్కడ ఎవరెవరు? కోరాహు, దాతాను, అబీరాము, ఓను. ఈ నలుగురు కలిసి 250 మందిని పోగు చేసుకొని ఏమంటున్నారు? మోషే అహరోనుకు విరోధంగా పోగుబడి ఏమన్నారు? మీతో మాకిక పని లేదు, ఇక మీతో మాకు అవసరం లేదయ్యా. సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? మీరు మీరే గొప్ప చెప్పుకుంటున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు ఈ విధంగా చేయండి, దేవుడు ఆజ్ఞాపించాడు ఇలా నడవండి అని మీరు చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ పరిశుద్ధులేనని ఇక్కడ ఎవరు? కోరహు అన్నాడు. మరి అన్నప్పుడు మోషే ఆ మాటలు విని సాగిలపడ్డాడు. వెంటనే మోషే వచ్చేసి, ఏమయ్యా నాకు వ్యతిరేకంగా మాట్లాడావా? నీ సంగతి నేను దేవుడికి అప్పచెప్తాలని అలా ఏమన్నాడు? వెంటనే సాగిలపడి అటు తర్వాత అతడు కోరహుతోనూ వారి సమాజంతోనూ ఇట్లా అన్నాడు, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవాకు తెలియజేసి వారిని తన సన్నిధికి రాణించును. ఆయన తాను ఏర్పాటు చేసుకున్న వారిని తన వద్దకు చేర్చుకును. ఇలాగ చేయుడి. కోరహును అతని సమస్త సమూహమును మీరు ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్గి ఉంచి రేపు యెహోవా సన్నిధిన వాటి మీద ధూపద్రవ్యము. కాబట్టి ధూపాలు ఈ 250 మంది తోడేయాలి కదా, మీరందరూ ధూపాలు తీసుకొని రండి, అక్కడ వేద్దాం, ధూపార్తులు వేద్దామని చెప్పాడు. మరి ఇక్కడ గమనించినట్లయితే ఎవరు దేవుడు నిర్ణయించుకున్నాడో తేలిపోతుందని, ఎవరు పరిశుద్ధులు అని తెలిసిపోతుందని చెప్పాడు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటకు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేస్తున్నట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మును మీరు వేరుపరచుటకు మీకు అల్పంగా కనబడినా ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునే కదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇక్కడ ప్రత్యక్ష గుడారపు పనులన్నీ చూడాల్సిన బాధ్యత లేవీలదే. కానీ యాజకత్వం మాత్రం ఎవరికి ఇచ్చాడు? దేవుడు అహరోను సంతతికి ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం కోరుకున్నారు? ఆ యాజకత్వం కూడా కావాలని కోరుకున్నారు. అంటే మీరు ఒక్కలే కదా పరిశుద్ధులు, మిగతా వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అన్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? లేవీయుల్లో ఏమన్నాడు? నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునే కదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సరుగడేలా. అహరోను ఎవరు? మీ లేవీయుడే కదా, మరి అతనికి ఎందుకు మీరు విరోధంగా సలుగుతున్నారు? అప్పుడు మోషే ఎలియాబు కుమారుడైన దాతు అబీరాములను పిలిపించారు. అయితే వారు మేము రాము అన్నారు. వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు రామన్నారు.
మరి వీరి గురించి ఏం జరిగిందనే విషయాన్ని మనం కానీ గమనిస్తే 16వ వచనం నుండి చదువుతాం. మరియు మోషే కోరహుతో, నీవును నీ సమూహమును అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధిన నిలవలను. మీలో ప్రతివాడు తన దుపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కరు తన దుపార్తిని పట్టుకొని 250 దుపార్తులు యెహోవా సన్నిధికి తేవలను. నీవును అహరోనును ఒక్కొక్కరు తన దుపార్తిని తేవలను అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ప్రతివాడు తన దుపార్తిని తీసుకొని వాటిని అగ్నిలో ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారు మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం వద్ద నిలిచిరి. ఇలా చెప్పాడు. అయితే ఈ కార్యం ఏం జరిగింది అనే దాని గురించి మనం కానీ గమనించినట్లయితే 30వ వచనంలో మనం చదువుకుందాం. 30 30వ వచనం చదువుకున్నాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృగివేసినట్లా వారు యెహోవాను అలక్ష్యం చేసినని మీకు తెలియనను. ఇక్కడ ఏమంటాడంటే, ఆ ధూపద్రవ్యం వేస్తారు కదా, మీరు ధూపం వేసినప్పుడు ఈ లోకంలో వచ్చే మరణం కాకుండా ఒకేసారి పాతాళంలో కూలిపోయినట్లు అలాగా జరిగినట్లయితే దేవుడు వారిని అలక్ష్యం చేశాడు అని అన్నాడు. ఆ మాటలు విని చెప్పి చాలించగాని వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములు కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఏమయ్యారు? కోరహు ఆ 250 మంది మొత్తం ఏమయ్యారు? భూమి అక్కడ నెరవిడిచింది. అంటే భూకంపం వస్తే ఏ విధంగా లోపలికి పోతారో అలా మొత్తము పోయారు. వారు వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయడేమో అనుకుంటూ పారిపోయిరి. ఇక్కడ గర్వపు మాటలు పలికినందువల్ల వారికి జరిగిన నష్టం చూడండి. అంటే మీరేనా యాజకులు ఉన్నారు, ఇక్కడ ఉండే మేమందరం కూడా పరిశుద్ధులమేనని వ్యతిరేకంగా చేసి గర్వమైన పలుకులు పలికినందుకు భూమి వారిని మృంగివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి గర్వపు నాలుక మనలో ఎంత మాత్రమో ఉండకూడదు. ఇప్పుడు మనము ఎన్ని చెప్పుకున్నాం? ప్రలోభ పెట్టే నాలుక. ప్రలోభ పెట్టే నాలుక అంటే ఎవరు? సర్పము ఆశ చూపించింది. తర్వాత అబద్ధపు నాలుక యాకోబు, ఏశావు పొందవలసిన దీవెనలు యాకోబు పొందాడు. మూర్ఖపు పట్టుదలకు నాలుక ఫరో గురించి చూసాం. ఈర్ష్య కలిగిన నాలుక మిరియాము గురించి చూసాం. గర్వపు నాలుక కోరహు గురించి చూసాం. మరి ఇక తప్పు ఎత్తి చూపే నాలుక మనం చాలా మంది ఏం చేస్తారంటే, మనకు పరిశుద్ధ గ్రంథాలు ఉంది, కంటిలో నలుసు పెట్టుకొని ఇతరుల కంటిలో దూరాలు చూస్తారు. అలానే ఇక్కడ కూడా తప్పెత్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నీలో ఈ తప్పు ఉందా అని చెప్తారు, కానీ ముందు నాలో ఉందా లేదా అని చూసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి మనం చూద్దాం. ఆ నాలుగు ఉండే వాళ్ళ గురించి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. అతని యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగొట్టుదురు. 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొనకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. మరి ఇక్కడ చూడండి, యోబు శ్రమలు కలిగాయి. దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు, అపవాది శోధిస్తుంది. అయితే ఇక్కడ యోబు దగ్గర ఉన్న స్నేహితులు ఏం చేస్తున్నారు? నీలో ఏదో తప్పు ఉంది, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నారనే విధంగా యోబును బాధ పెట్టారు. అదే అంటున్నట్టు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించుదురు,
ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుకొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించదు. నేను తప్పు చేసిన ఎట్లా నా తప్పు నా మీదకే. కాబట్టి యోబు ఏమన్నాడు? నేను తప్పు చేస్తే ఆ తప్పు ఎవరి మీదకి వస్తుంది? నా మీదకి. ఇప్పుడు సేవకులు ఉన్నాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, సేవకులకి నిరంతర శిక్ష ఉంటుంది. అంటే మేము కానీ ఏదైనా పొరపాటు చేస్తే ఆ శిక్ష మాకు నిరంతరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ యోబును గురించి ఏమన్నారు? వాళ్ళు పలుమార్లు బాధ పెట్టారు. అలా బాధ పెట్టొద్దు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మల్ని నా మీద హెచ్చించుకుంటారా అన్నాడు. నా నేరం నా మీద మీరు మోపుదురా. కాబట్టి దైవజనుని విషయంలో కూడా మనము ఎప్పుడు నేరం మోపేవారిగా ఉండకూడదు. కారణం ఏంటంటే ఆ నేరం ఏదైనా ఉంటే అది ఆయనకే వస్తుంది. ఇక్కడ ఎవరి గురించి చెప్పాడు? యోబు గురించి చెప్పాడు. ఈనాడు అనేక మంది సంఘాలు, ఎక్కడో ఎందుకు పొదిలో నేను ఉన్నాను, ఒక సంఘంలో ఏం జరిగిందంటే 2 వర్గాలుగా చేరిపోయింది. అది బక్సింగ్ గ్రూప్ సంఘం. 2 వర్గాలుగా చేరి 15 రోజుల్లో చర్చి కట్టారు, సంఘం వచ్చింది, కారు తీశారు, సువార్త ప్రకటిస్తున్నారు. మరలా ఒక 5-6 నెలలు జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మరలా రెండో పోయి మొదటి చేరారు. కారణం ఏందయ్యా అంటే ఆ పాస్టర్ గారి అబ్బాయి ప్రార్థనకు రాడయ్యా, ఆ పాస్టర్ గారి అబ్బాయి స్నేహితులు మంచోడు కాదయ్యా, ఇలాంటి లోపాలు చూపించారు. వాళ్ళు ఎలా ఉన్నా నీకు కావాల్సింది సేవకుడి యొక్క వాక్యం విను, సేవకుడి కుమారుడు. ఇప్పుడు మనం గమనిస్తే సమయాలు ఉన్నాడు, ఆయన కుమారుడు అంత మాత్రం కాగలిగారా? ఏలి యాజకుడు ఉన్నాడు, ఆయన కుమారుడు అంత మాత్రం కాగలిగారా? మోషే ఉన్నాడు, ఆయన కుమారుడు ఏమన్నా ప్రవక్త అయ్యాడా? మరి అలాంటప్పుడు అక్కడ యాజకుడు వచ్చేసి అక్కడ పాస్టర్ గారిని ఏమన్నారు వాళ్ళు? ఆయన కుమారుడు మంచి స్నేహముడనయ్యా. కాబట్టి దైవజనుడు మనము అనేదానికే లేదు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే తప్పు ఎత్తి చూపించే నాలుగు మనకు ఉండకూడదు. మరి ముఖ్యంగా దేవుని సేవకుల విషయంలో ఉండకూడదు. లేకపోతే ఎందుకంటే మోషే గురించి చూశాం కదా, సొంత అక్క అయినప్పటికీ కూడా దేవుడు అంగీకరించలా. మోషే గురించి దేవుడు సొంత అక్క అయిన కూడా అంగీకరించలా. లేకపోతే మరి యోబును అన్నిసార్లు బాధపెట్టినా యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసినట్లు మనం చూడగలం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు చదువుకుందాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చూడండి, ఇక్కడ యోబు ఏ విధంగా ఉన్నాడో అలా మీ స్నేహితులు లేరు. కాబట్టి నీ మీద నీ స్నేహితుల మీద నా కోపం మండుతుంది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పుకోను. ఎవరి దగ్గర పోవాలంట? యోబు దగ్గర తీసుకోమన్నాడు. మరి ఇంకొక ప్రవక్త దగ్గర తీసుకోమన్నా, లేక ఇంకొక యాజకుల దగ్గర తీసుకోమన్నా, నేరుగా యోబు దగ్గర తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఎవరు చేయాలంట ప్రార్థన? యోబు చేయాలి. ఎవరి కొరకు చేయాలి? ఆయన స్నేహితుల కొరకు చేయాలి. కాబట్టి ఏమన్నాడు చూడండి, మరొకసారి చదువుకున్న మాట. మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది ఒకవేళ పశ్చాత్తాపడి మీరు నన్ను ప్రార్థించిన మీ మాటలు నేను వినను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నా సేవకులను యోబు మీ కొరకు ప్రార్థన చేస్తేనే నేను అంగీకరిస్తాను అన్నాడు. బాగా గమనించండి, మీ అవివేకమును బట్టి
మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించాను. అతనిని అంటే అతని ప్రార్థన మాత్రమే అంగీకరిస్తానన్నాడు. ఎందుకంటే ఆయన అంత యుక్తమైనగా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అన్నాడు. మనం ఏదైనా అనగలిగినవా? కాబట్టి ఎత్తి చూపించే నాలుక, నువ్వు ఇట్లాంటివాడివి, నువ్వు ఇలాంటి వాడివి అనే నాలుక మనలో ఉండకూడదు. ఇకపోతే ఆశించే నాలుక, ఆశపడే నాలుక అంటే ఒకరి సొమ్ము కానీ లేక ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా కావాలని కోరుకోవడం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించినట్లా నాకే మిత్రులని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను చూచి వానికి ఇచ్చిరి. మీకు అందరికీ తెలుసు ఎవరైనా ఇస్కరియోతు యోధా ఎవరు నమ్మాడు? ఇన్ని రోజులు 3.5 సంవత్సరం ఆయన శిష్యుడిగా ఉన్నాడు. మరి ఆయనతోటే ఉన్నాడు, ఆయన ప్రార్థన విన్నాడు, ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు, ఆయన వెంబడి ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. ధనానికి యేసుక్రీస్తునే అమ్మి వేశాడు. కాబట్టి ఆశించేది నాలుక మనలో ఉండకూడదు. ఇస్కరియోతు ఏమయ్యాడు? చివరికి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చాత్తాపం కలిగింది, కానీ తన జీవితాన్ని కోల్పోయాడు. కాబట్టి ఆశించే నాలుక మనకు ఉండకూడదు. మరి ముఖ్యమైనది అతిశయపడు నాలుక. అతిశయపడేది నాలుక అంటే పేతురు అంటాడు, అయ్యా ఎవరే ఏమనుకున్నా నేను మాత్రము నిన్ను వదిలిపెట్టాయా అన్నాడు. ఆ విషయాన్ని గురించి మనం గమనిస్తే కోడి కూయొక్క మునిపే ఏమన్నాడు? నువ్వెవరో నేను తెలియదంటాడు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనం. అందుకతడు చదువు. మత్తయి సువార్త మత్తయి సువార్త 70వ వచనం. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగమని ముమ్మారు చెప్పానని యేసు అతనితో అన్న మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి. మరి 70వ వచనం నుండి మరొకసారి చదువుకున్నామమ్మా. అందుకతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అన్నాడు. అంటే అక్కడ ఏమన్నారంటే గలిలేలో ఉన్న యేసుతో నువ్వు కూడా ఉన్నావు కదా అని అడిగినప్పుడు నేను అక్కడ లేనయ్యా, నువ్వు చెప్పే సంగతి నాకు తెలియదయ్యా అన్నాడు. నేను లేను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అతడు నడవడానికి వెళ్ళిన తర్వాత మరొక చిన్నది అతనిని చూసి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పగా అతను ఒట్టు పెట్టుకున్నాడు. రెండోసారి ఒక చిన్నది అడిగింది, నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా అన్నప్పుడు ఒట్టు పెట్టుకుండు లాస్ట్కి. తర్వాత ఏం చేశారు? కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవాడు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుందని అతనితో చెప్పింది. అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి చెప్పించుకుంటప్పుడు ఒట్టు పెట్టుకుంటప్పుడు మొదలు పెట్టాడు. అప్పటికి కోడి కూసాడు. కాబట్టి ముమ్మారు కోడి కూయకు మునిపే 3 సార్లు యేసు ఎవరో నేను తెలియదు అని అన్నాడు. అంతకుముందైతే యేసు ఏమన్నాడు? నేను నిన్ను వదిలిపెట్టాయా అన్నాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఇక్కడ ఆయనలో ఉన్న ఆ మరణము వస్తుంది అంటే చంపుతానని అనుకున్నప్పుడు భయపడ్డాడు. ముందేమో నమ్మకంగా పలికాడు, తర్వాత కోల్పోయాడు. అతిశయపు మాట అది. అలాంటి మాట మనకు ఉండకూడదు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ దినం చదువుకున్న ఈ విషయాల్లో మరొకసారి చెప్తాను.
ఒకటి ప్రలోభ పెట్టే నాలుక, అంటే ఏదైనా ఒక విషయం మీద ఆశపడ్డం లేక అది మనకు కావాలనుకోవడం. తర్వాత అబద్ధపు నాలుక, తర్వాత మూడవది మూర్ఖపు పట్టుదల నాలుక, నాలుగవది ఈర్ష్య కలిగిన నాలుక, 5 గర్వపు నాలుక, 6 తప్పుని ఎత్తి చూపే నాలుక, 7 ఆశపడే నాలుక, 8 అతిశయపడే నాలుక. ఇలాంటి నాలుకలు దేవుని కుమారుడమైన యేసు ప్రభు బిడ్డలుగా మనలో ఏ ఒక్కరికి ఇలాంటివి ఉండకూడదని దేవుని నామమున మనం చేయించున్నాం. దేవుడి వాక్యం దీర్చుగాక. అవకాశం కల్పించిన అయ్యగారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు చేస్తాం. హల్లెలూయా. దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని సందేశము మనకు అందించారు. ప్రార్థన ఆశీర్వాదాలతో ప్రార్థన కొరకు ముగించబడుతుంది. అంతకుముందు మన సంఘ సహవాసంలో ప్రభులో ఎదుగుతున్న ప్రభు బిడ్డలు నెల్లగట్ట అబ్రహాం లింకన్, వారి సత్యమణి స్వప్న, వారి కుటుంబంలో నుంచి పలహారం లడ్లు తీసుకొచ్చారు. దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలును పెట్టి ఉపకారాలను పెట్టి దేవుడిని స్తుతిస్తూ పలహారం తీసుకొచ్చారు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మన మధ్యలో సగం కోరికమ్మ ప్రత్యేకమైన పాట పాడతారు. ఈ పలహారాలు మనకు పంచిపెడతారు. ఇదే సమయంలో జన్మిలారా మన సంఘ సహవాసంలో ప్రభులో ఎదుగుతున్న ప్రబిడలు సగరి విస్తీరమ్మ, వారి సనిపు గురయ్య, వారి సత్యమై, వారి పనిచేసే స్థలంలో ఆ సగరితో కూడా పనిచేస్తున్న సగోదరి ₹1000 కానుక ఇచ్చారు. దేవుని సంఘానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పి నా దగ్గర ఉంది, వచ్చే వారంలో సంఘానికి ఏది అవసరమో అది తీసుకొని ఇస్తానని ప్రకటన చేస్తాను. తలొంచండి, ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ ఆత్మదేవుడు దూరంగా మాట్లాడిన ప్రతి మాటలు బట్టి ప్రభు వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవుని ఆత్మీయులతో అక్షయాలు Yeah.